Hello viewers, this is your Fab Time. ఈ ఆమ్లెట్ రెసిపీ స్పానిష్ వాళ్ళకి ట్రెడిషనల్ డిష్. వాళ్ళు దీన్ని టోర్టిల్లా దే పటాటాస్ అని అంటారు, అంటే ఆమ్లెట్ విత్ పొటాటోస్ అని అర్థం. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. 6 కోడిగుడ్లు, 2 ఆలుగడ్డలు, 1 ఉల్లిపాయ, 4 లేదా 5 వెల్లుల్లి, రుచికి సరిపడేంత ఉప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 కప్పు. ముందుగా 2 ఆలుగడ్డలకి తొక్కు తీసుకోవాలి. పీలర్ యూజ్ చేసేసి నేను తొక్కునంతా తీసేస్తున్నాను. తొక్కు తీసిన 2 ఆలుగడ్డలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా సన్నగా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నాలుగు వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలు, 1 ఉల్లిపాయ, 4 వెల్లుల్లి అన్నీ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1/2 కప్పు ఆలివ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే ఏ కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ స్పానిష్ పీపుల్ ట్రెడిషనల్గా ఆలివ్ ఆయిల్నే యూజ్ చేస్తారు ఈ రెసిపీకి. ఆలుగడ్డలని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. ఆలుగడ్డలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్గా సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి 6 కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. 1 2 3 4 5 and the last one. ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని విస్క్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిక్స్చర్లోకి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఆమ్లెట్ కాలడానికి సరిపడేంత ఆయిల్ని మాత్రమే పెట్టుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పక్కకు తీసేసుకోండి. ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఎగ్ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఎగ్ అంటుకోకుండా ఆమ్లెట్ ఈజీగా ఫ్లిప్ అవుతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 6 నుండి 8 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఎడ్జెస్ ఒకసారి చెక్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎడ్జెస్ డ్రై అయ్యి సెట్ అయ్యాక ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకోవడానికి ప్యాన్ క్లోజ్ అయ్యేంత సైజు ఉన్న ప్లేట్ తీసుకొని కాన్ఫిడెంట్గా క్విక్గా ఫ్లిప్ చేసేయండి. అంత కష్టమేం కాదు. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేసుకున్న ఆమ్లెట్ని ప్యాన్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు కూడా
4 నుండి 5 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు, లేదంటే ముందులాగే ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ స్పానిష్ ఆమ్లెట్ని కట్ చేసుకునే ముందు ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ స్పానిష్ టోర్టిలాని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా, స్నాక్గా ఎలా అయినా తినచ్చు. చూశారు కదా స్పానిష్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. డూ లైక్, share and subscribe. Signing off, your Fab Time.